దుర్గాంబ పిఎస్సిఎస్ను సందర్శించిన ఆప్కాబ్ ఎండి ఆర్వి రామకృష్ణ. ఏపీ సహకార బ్యాంక్ ఎండి ఆర్వి రామకృష్ణ సబ్బవరం మండలంలోని దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆదివారం సందర్శించి సంఘం విధి విధానాలను, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘంలో అమలు చేస్తున్న విధి విధానాలు, రైతులకు అందిస్తున్న పథకాలు, ఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు సేవలో దుర్గమాంబ పిఎస్సిఎస్ను మరింత మెరుగైన సేవలు అందించాలని సూచనలు ఇచ్చారు. పిఎస్సిఎస్ చైర్మన్ గండి దేముడుబాబు మాట్లాడుతూ సొసైటీ సహాయ సహకారాలు అందిస్తే పెట్రోల్ బంక్ అలాగే గ్యాస్ గొడౌన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సొసైటీ సహాయం చేస్తే ఎంతో మంది జీవనోపాధి పొందుతారని గండి దేవుడుబాబు తెలిపారు. డైరెక్టర్లు పల్లా తాతారావు, బొబ్బరి కన్నారావు సంఘ అభివృద్ధిని గూర్చి, సభ్యులు సంక్షేమం గూర్చి కొన్ని ప్రతిపాదనలు వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో బి రామచంద్రయ్య, సిజిఎంఆర్ శ్రీనివాసులు, డీజీఎం కె శ్రీనివాసరావు, డిసిసిబి సిఇఓ డివిఎస్ వర్మ, జిఎం బి శ్రీనివాసరావు, డిపిడి ఎం కె శ్రీవిద్య, డిపిడిఎం పి గౌరీశంకర్, సిఇఓ గొంప రమణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఇవాళ సండే నాడు మీరు బ్యాక్ ఓపెన్ చేసి మీటింగ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. సారీ ఫర్ డిస్టర్బింగ్ ఆల్ ఆఫ్ బట్ ఈ మన మేమేమంటే స్టేట్లో ఉన్న 13 డిస్ట్రిక్ట్స్ రివ్యూ చేస్తున్నామండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ రివ్యూ రేపు ఉంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అన్ని ప్యాక్స్ కూడా చూసి ఆ ప్యాక్స్ ఫంక్షనింగ్ కూడా కొంచెం స్టడీ చేస్తేనేమన్నా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలంటే బాగుంటుందని ప్యాక్స్ కూడా ప్రతి డీసీబీలో అట్లీస్ట్ 2-3 ప్యాక్స్. సో అండ్ ఇవాళ పొద్దున్న ఇది మన ఈ దుర్గాంబ ప్యాక్స్ సంబరంలో తీసుకొచ్చారు మన డిస్ట్రిక్ట్ వాళ్ళు. ఈ ప్యాక్ అన్నది మన దిస్ ద బిగ్గెస్ట్ ప్యాక్. నేను ఇన్నాళ్ళు లాస్ట్ 1 వీక్లోనే ఒక 8 ప్యాక్స్ చూశాను. ఈ ప్యాక్ అన్నిటికంటే పెద్దది. ఇది 10,000 మెంబర్స్ ఉన్న ప్యాక్ ఫస్ట్. అండ్ సెకండ్ గుడ్ థింగ్ ఈ ప్యాక్ ఏంటంటే అందరూ మెంబర్స్ ఓన్ చేసుకుంటారు. ఇది మా ప్యాక్ ఓన్ చేసుకుంటారు. సో ఈ రెండు ఐ థింక్ చాలా పాజిటివ్ ఫీచర్స్. ప్యాక్ డెవలప్ అవ్వాలన్నా, ప్యాక్ గ్రో అవ్వాలన్నా. అండ్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఐ థింక్ చాలా బెనిఫిట్స్ వస్తూనే ఉన్నాయి ప్యాక్స్కి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రీసెంట్గా పెట్టాక 5 ఏళ్ళు అయింది పెట్టాకనండి. ద ఫస్ట్ గుడ్ థింగ్ ప్యాక్ గురించి ఏం చేశారంటే ప్యాక్స్ అన్నింటినీ కంప్యూటరైజ్ చేశారు. ఐ థింక్ కంట్రీలో ఆల్మోస్ట్ 76,000 ప్యాక్స్ని వాళ్ళు కంప్యూటరైజ్ చేశారు. అండ్ మన ఈ ప్యాక్ కూడా దుర్గాంబ ప్యాక్ కూడా ప్యాక్ కాదు. అండ్ ఈ ప్యాక్ కంప్యూటరైజేషన్ కూడా అన్ని వీళ్ళు చక్కగా చేసుకున్నారు. అన్ని అకౌంట్స్ అన్నీ అప్డేట్గా ఉన్నాయి. డైనమిక్ ఈఓడి అంటారు. డైనమిక్ ఈఓడి అంటే ఏంటి, మనం ఎవ్రీడే అకౌంట్స్ అంతా ఈ కంప్యూటరైజేషన్ ద్వారా చేయించుకొని ఎంట్రీ చేయాలి. మళ్ళీ రెసీట్స్ కూడా దాంట్లోంచి జనరేట్ చేయాలి. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే దీంట్లోనే మన రైతులు వచ్చి ఇక్కడ బ్యాంకులో అదే ట్రాన్సాక్షన్ చేస్తే దానికి వాళ్ళకి సిస్టమే ఒక రిసీట్ జనరేట్ చేస్తుంది. రైతు వచ్చి డబ్బులు కట్టారనుకోండి, రీపేమెంట్ చేశారనుకోండి, వాళ్ళు ఏమి కంప్యూటరైజ్డ్ దీంట్లో ఎక్కిస్తారు. అండ్ కంప్యూటర్ ద్వారానే వాళ్ళకి రిసీట్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ రిసీట్ జనరేట్ అవ్వడం ఒకటే కాదు, వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లో ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. ఐ థింక్ ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి ఇన్నాళ్ళు లేని మనకి రైతు దగ్గర సఫిషియెంట్ డాక్యుమెంట్స్ ఉండేవి కావు. ఐ థింక్ రైతు డబ్బులు కడుతుంటే రిసీట్ వస్తుంది, ఎస్ఎంఎస్ మొబైల్లో ఎస్ఎంఎస్ వస్తుంది. ఇది చాలా అండ్ అందరూ నేను స్టేట్లో అందరూ రైతులకి ఇది రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్యాక్లో వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు సిస్టమ్ జనరేటెడ్ రిసీట్ అడగండి. అండ్ ఎస్ఎంఎస్ వస్తున్నారు లేదు చూసుకోండి. ఎస్ఎంఎస్ రాకపోతే ప్యాక్స్ చెప్పండి. అండ్ ప్యాక్స్ వాళ్ళు ఐ థింక్ మన డీసీబీకి ఆప్కాబ్కి చెప్పి అది సిస్టమ్ పని చెప్పితే అది పని చేస్తారు. అండ్ దెన్ మన సిఇఓ గారు ఐ థింక్ మన చైర్మన్ లీడర్షిప్లో సిఇఓ గారు గొప్పగా పనిచేస్తున్నారు. అండ్ నాకు మన సిస్టమ్ జనరేటెడ్ అకౌంట్స్ కూడా చూపెట్టారు ఇవాళ.
అన్ని అప్డేట్ ఉన్నాయి. అండ్ ఇవాళ మనం మాట్లాడుకున్న కొన్ని ఐ థింక్ విషయాలు ఫ్యాక్ట్స్ చైర్మన్ ద్వారా అడిగారు. ఐ థింక్ రైతులు కూడా కొంతమంది డిమాండ్స్ పెట్టారు. వీటి మీద ఏంటి మన ఈ గోడౌన్ ఫెసిలిటీ కావాలి. మళ్ళీ సీడ్స్ ఫర్టిలైజర్స్ మీరు ఆల్రెడీ చేసేవారు. మన ప్యాక్స్ ఎఫ్పిఓ కింద మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీకు సీడ్ లైసెన్స్ కూడా ఇప్పించడం జరిగింది అండ్ ఫర్టిలైజర్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ థింక్ ఒక డైరెక్టర్ గారు పెస్టిసైడ్స్ కూడా ఇస్తే బాగుంటున్నారు. పెస్టిసైడ్ లైసెన్స్ కూడా అప్లై చేయండి. దానికి ఏ సపోర్ట్ కావాలన్నా మనం చేద్దామని. అండ్ ఈ మిగతా రిక్వెస్ట్ అన్నీ ఐ థింక్ ఎనీ ప్యాక్ వాళ్ళ మెంబర్స్కి తగ్గట్టుగా వాళ్ళ మెంబర్స్కి ఏం అవసరాలు ఉంటాయో దాని తగ్గట్టుగా డిమాండ్ చేస్తూ ఉంటారు. అండ్ డిసిసిబి డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ మేము డిసిసిబి వెంట్రాక్లే ఉన్నాం. ఏం సపోర్ట్ కావాలన్నా కూడా త్రూ డిసిసిబి మేము ఏ ప్యాక్ అన్నా నేను ఇన్ అడిషన్ టు మన చెప్పే కదా ఇందాక ఓనర్షిప్ ఇంపార్టెంట్, మెంబర్షిప్ ఇంపార్టెంట్. ఇది ఒకటే కాకుండా కూడా నేను ప్రతి ప్యాక్ నేను ఈ ఫైనాన్షియల్ బిజినెస్ చేస్తాను కదా ప్యాక్, దాంట్లో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు వెనకాల 3% మార్జిన్ ఉంది ప్రతి ట్రాన్సాక్షన్. ఇప్పుడు అదని 1.5 తగ్గింది 10%. సో ఆ మార్జిన్ తగ్గితే ఏంటి మనకి ఇన్కమ్ తగ్గితే ప్రాఫిట్ తగ్గుతాయి. సో దానికి తగ్గట్టుగా మనం ప్యాక్ ప్రాఫిటబుల్గా రన్ చేయాలంటే ఒక 50% యాక్టివిటీస్ నాన్ ట్రేడ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫర్టిలైజర్స్ అమ్మడం, లేకపోతే ఏంటి మన ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం, లేకపోతే సీడ్స్ అమ్మడం. ఐ థింక్ ఈ ప్యాక్ అయితే ఒక గొప్ప విషయం ఉంది. ఇక్కడ వాళ్ళు ఐ థింక్ ఈ షాప్స్ పెట్టారు, 20 షాప్స్ పెట్టి అమ్మారు. అది కూడా ఆ షాప్స్ కట్టడం కూడా ఏమని పూర్తిగా మనం లోన్ తీసుకుని కట్టిస్తారని మనకి చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళు చేసిన పని నాకు వెరీ హ్యాపీగా చాలా ఇన్నోవేటివ్గా చేశారు. కస్టమర్ నుంచే అడ్వాన్స్ తీసుకుని కట్టారు. ఇది నార్మల్గా ఎవరు చేస్తారు? బిల్డర్స్ చేస్తారు. మన ఇల్లు కావాలంటే వాళ్ళు బిల్డర్స్ అయిన మన నుంచి అడ్వాన్స్ తీసుకుంటారు. మనకి ఇల్లు ఇచ్చి గొప్పగా చేస్తారు. ఐ థింక్ మన వర్మ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. బాగా ఐడియాలు ఇస్తుంటారు వర్మ గారు. అండ్ యు ఆర్ రియలీ ఫార్చునేట్ దట్ టు హ్యావ్ హిమ్ యాస్ యువర్ సపోర్టర్. సో ఐడియా ఏంటంటే మనకి ఈ నాన్ ట్రేడ్ యాక్టివిటీస్ కూడా బాగా వస్తున్నాయి, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. దానివల్ల ఈ బ్యాంకులో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, ఈ ఎస్టాబ్లిష్మెంట్ వెదర్ కరెంట్ కావాలన్నా కూడా మీకు సోలార్ పెట్టింది. సో కరెంట్ తగ్గుతుంది. బట్ మిగతా ఎక్స్పెన్స్ కూడా ఉంటుంది కదా, ఎంప్లాయీస్ అందరికీ మనం జీతాలు ఇచ్చుకోవాలి. ఫర్టిలైజర్ బిజినెస్ ఏంటి మనకి 2 నెలలే ఉంటుంది బిజినెస్. బట్ మిగతా టైంలో ఆ ఎంప్లాయీని ఏంటి మనం పంపించలేం కదా, ఇంకా దేనికైనా వాడుకోవాలి. సో వీటన్నిటికీ ఖర్చులు ఉంటాయి కాబట్టి మన నాన్ ట్రేడ్ యాక్టివిటీస్ బిజినెసెస్ మీద కూడా మనకి బాగా రెవెన్యూ వస్తే అవన్నీ సస్టైన్ చేయొచ్చు. అండ్